మరి పుస్తక స్ఫూర్తిలో పాట కార్యక్రమంలో భాగంగా మరి నాకు మొదటగా అవకాశం ఇచ్చినటువంటి రవీంద్రులకు మనస్ఫూర్తిగా నా కళాభివరణను అందిస్తూ, నిజంగా ఈ పుస్తకాల జాతర చాలా గొప్పగా జరుగుతూ ఉంది. 19 తారీఖున ప్రారంభమై రేపు ముగిస్తూ ఉంది. కాబట్టి దయచేసి మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని, రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, ఒకసారి మనమందరం కూడా మరి పల్లెకు వేద్దామా? అట్లా డల్లుగురి మీద సప్పట్లోనే కొట్టారు ఒకసారి, జర హుషారేస్తుంది. చల్ల కూర్చుంటే భయం అవుతుంది. నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసితే కను విందయో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసితే కను విందయో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసితే కను విందయో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసితే కను విందయో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసితే కను విందయో, నా పల్లె అందాలు అరలేని పూలల్లా ఊరాసంతమొలిసి సారము మందలకు దొరక బంగారపు వన్నెగలిగి జీవ పదలల్ల సంగడు తోలుందయో, నా పల్లె అందాలు చూసితే కను విందయో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసితే కను విందయో, నా పల్లె అందాలు. నిజంగా ఇక్కడ ఉన్న అందరూ కూడా పల్లెలు మిస్ అవుతాం, అవునా కదమ్మా? ఒకరు గట్టిగా సపోర్ట్ పెట్టి చెప్పాలి, మిస్ అవుతాం మళ్ళీ అని. నిజంగా చెట్లల్లో పుట్లల్లో పలుగురాళ్ళ గడ్డలలో సిక్కటి ఆకుల నడుమ పక్కున నవ్వి పిలిసే సీతాఫలము పేదల ఆతింపందల్లో బోనం పటువలకు పసుపు బొట్లు పెట్టుకొని, బోనం పటువలకు పసుపు బొట్లు పెట్టుకొని చోరుగా సిగముగే సోరాడేళ్ల తూరు రేల పూట కొమ్మలు సిరిమాన పెలుగుతున్నయో, నా పల్లె అందాలు చూసితే కను విందయో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసితే కను విందయో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసితే కను విందయో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసితే కను విందయో, నా పల్లె అందాలు. నిజంగా ఇక్కడ ఎంతమందికి ఈత వస్తే చేయలేపాలి, ఈత స్విమ్మింగ్ వచ్చిన చేయలేపాలి. మా మినిస్టర్ గారికి వస్తుందమ్మా, ఈత వచ్చిన చేయలేపాలి. బాగా ఇల్లు నేర్చుకోవాలి. ఎందుకంటే వాతావరణ సమతుల్యత మిస్ అయిపోయింది. నేను చిన్నగా ఉన్నప్పుడు 4 కాగానే గంట బడి గంట ఎప్పుడు కొడతామని ఎదురు చూస్తున్నా. గంట కొట్టగానే మా సారు సైకిల్ గేట్లకి వెళ్ళి బయటికి రాగానే సారు సైకిల్ ఇటు మారగానే మా బ్యాగ్ వేసం చేసుకొని చక్క చెరువులో కురికేది. చెరువు గట్ట మీద పుస్తకాలు ఇదిరేసి దుంకి ఈత కొట్టేది మంచిగా. 5 గంటలాగా ఈత కొట్టగానే చీకటి పడగానే ఇల్లు గుర్తుకొచ్చేది. ఇల్లు గుర్తుకు రాగానే భయం అయ్యేది. ఎందుకంటే ఇంటికి పోతే అవ్వ కొడతాయి కదా, ఏదో బిడ్డ ఇప్పుడుదా కానీ. అప్పుడు ఏం చేస్తాం అనుకుంటున్నాం, దోస్తుగాళ్ళని అందరం కలిసి తూముకాడ అంగిపి మంచిగా 4-5 చెల్ల పిల్లలను పట్టుకొని చక్కగా తీసుకుపోయి మా అమ్మకి ఇస్తే ఇప్పటిదాకా ఏడిపోయిన బిడ్డని అడగపోతుండే. మంచిగా తీసుకొచ్చి పులుసు పెడుతుండే, తిరిగి అనుకుంటుండే. అవునా కదా, ఇంత బాగుంటుండే. లేత రెమ్మలతోని లేసిన ముళ్ళతో
గొట్టి అలువు చెరువు చుట్టూ కంచెల ఉండే పారాడే తీగలకు తేలాడే తామరలు అలల కొప్పుల మీద తిరిగినట్టుగా ఉండే రాతి సొరికెల్లోని లేపగా నిలుబెలు కొత్త నీళ్లు దాగి మత్తుగా ఉంటుండే నీట మునిగిన తుమ్మ నీడల కిందికి నీట మునిగిన తుమ్మ నీడల కిందికి సిరుగాలి కలలొచ్చి ఉడిపి రాగిన గాని ఉడుకు దగ్గని బర్లం ఊర్లలో చూడని బర్లను బిస్లరీ వాటర్ పెట్టని ఏసీ రూమ్లో ఉంది కానీ ఉడిపి రాగిన గాని ఉడుకు దగ్గని బర్లు తన ఊపి రాముడికి మై మరసిపోయేది ముక్కును కలుపుకొని ముద్దుని చూపునే బుడబొంకలు ఉడిగి బుడగలు లేపేది అరిసే ముళ్ళు కోళ్ళు ఆడేటి కొల్లలు సరతనాడు కుంట సయ్యాటలాడేది పిట్టల చుట్టూత పిల్లలు కూలాట పిట్టల చుట్టూత పిల్లలు కూలాట కట్ట మీద కొల్ల బావలు పొరగలు బుట్లల్లో ఊరరికలకు పొత్తు గింతల కళ్ళు అంచుకుండే కమురు వేట ఉచ్చులతోని నీటి గిత్తల పట్టే దేవరాళ్ళ కూర కుండదప్పుడు కరువు అల్లమెల్లిపాయ అమ్ముడెక్కువ జరిగి అల్లమెల్లిపాయ అమ్ముడెక్కువ జరిగి బుట్టి దుకనము గల్ల పెట్ట పెరిగది బహు రాత్రంతా వాన పడగానే పొద్దుగాల మంగ నిద్రలేపి బిడ్డ బిడ్డ మన షెడ్ల నీళ్ళు వచ్చి సూచన పోవడానికి నాకేమో కోపం వస్తుండే ఎందుకే అమ్మ ఊరికి నన్ను లేపు నీళ్ళు తీసుకురామంటావు అంటే లేదు బిడ్డ చెరువుల నీళ్లుంటే ప్రతి పేదోడి కంచెం నిండా ఇన్ని మెతుకున్నట్టే బిడ్డ అనేది ఇప్పుడు మావ అవునా కదా పేదోడి చెల్ల నీళ్లుంటే పేదోడి కంచెంలో మెతుకున్నట్టే అంటుండే ఎట్లా ఉంటుండే ప్రతి కులానికి పని దొరుకుతుండే కుమ్మరి వడ్రంగి సేతి పనులకు కుమ్మరి వడ్రంగి సేతి పనులకు చెరువు నిండిత గుండె బరువు దిగిపోయేది కొట్టాలి గట్టిగా సబ్బట్లు కుమ్మరి వడ్రంగి సేతి పనులకు చెరువు నిండిత గుండె బరువు దిగిపోయేది కట్ట కింది ఉన్న కళ్ళు పొంగులు వెళ్ళి గొల్లలట్టికి గౌరవం పెరిగేది బొట్టు బోనం పెట్టే కుమ్మరి బరువులకు కట్ట మైసంలో కాన్కల వంపేది రోజు చెరువు నీటి బురవరుద్దుకొని తానమాడితే రోగం ఏదున్న తెలిపి చెరువే నిజంగా నిజంగా మన మినిస్టర్ గారికి ఉన్నారు కాబట్టి ఒక గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్నాడు ప్రభాత బేర్ అని మనందరం కూడా దానికి సహకరించాలి. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మానవ విలువలను పెంపొందించడం, అదేవిధంగా గ్రామాల్లోకి డ్రగ్స్ రాకుండా చూసుకోవడం, ఇంకా అనేక అంశాలు ఉంటాయి కాబట్టి ఈ చర్చలో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చేటువంటి పెద్దలకు థ్యాంక్ యూ వెరీ మచ్.